పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 3 రోజుల నుండి జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నేటితో ముగిసింది. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ మేకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల బోధనా సామర్థ్యాన్ని పెంపొందించడానికి జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వారికి ప్రత్యేక తర్ఫీదునిచ్చి బోధనలో మెలకువలు నేర్పించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. అలాగే అంగన్వాడీ సూపర్వైజర్ మేరీబాయ్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల శిక్షణలో నేర్చుకున్న మెలకువలు వారి బోధనను మరింత మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ మరీదు లక్ష్మణరావు, ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ సూపర్వైజర్లు శాంతారత్నం, పార్వతి, అంగన్వాడీ కార్యకర్తలు నిర్మల, బేబీరాణి, కృష్ణవేణి, అనురాధ, మానమ్మ, బేబీర్, సరోజిని తదితరులు పాల్గొన్నారు. 6వ రోజు జరుగుతుంది. మరి ఈ రోజు చివరి రోజు కార్యక్రమం. మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త నూతన విద్యా విధానం NEP 2020లో భాగంగా మరి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి పాత విధానం విద్యా విధానం అయినటువంటి 10+2 విద్యా విధానం దాని స్థానంలో కొత్తగా 5+3+3+4 అనేటువంటి కొత్త విద్యా విధానం రావడం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి 5 అనేటువంటిది పునాది దశను సూచిస్తుంది. మరి ఈ పునాది దశ యొక్క వయసు 3 నుంచి 8 సంవత్సరాల పిల్లల యొక్క వయసును తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలు యొక్క మెదడు యొక్క అభివృద్ధి 85% ఉంటుందని మా ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అందుకని ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో FLN కార్యక్రమం ద్వారా జ్ఞానజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమం అంగన్వాడీ టీచర్స్కు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము నేర్పినటువంటి అంశాలు వాళ్ళకి సాంకేతికతను ఉపయోగించి బోధించడం, అలాగే అంచనా మాపన ద్వారా వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క స్థాయిని గుర్తించడం, అలాగే TLM ఉపయోగించేసి ఎలా బోధించాలి అనేటువంటిది మేము నేర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీ సెంటర్లు ఉపయోగించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బలోపేతం చేసి అలాగే అంగన్వాడీ సెంటర్లో పిల్లల యొక్క రోల్ని అభివృద్ధి చెందిస్తారని మేము శిక్షణ కార్యక్రమం ద్వారా మేము ఇక్కడ పాల్గొనేటువంటి DRPలు కానివ్వండి, అలాగే అంగన్వాడీ సూపర్వైజర్లు కానివ్వండి మేము ఆశించడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకి మరి DRPs, మాస్టర్లు, అలాగే SBS సూపర్వైజర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 120 days ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తల యొక్క బోధన సామర్థ్యాన్ని పెంచడం, అలాగే పిల్లల యొక్క అభ్యసన సామర్థ్యాలు పెంచుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఇక్కడ కార్యకర్తలు చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేర్చుకున్న విషయాలు మరి ఫీల్డ్ లెవెల్లో పిల్లలకి వాటిని అమలుపరిచి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలి. ఇక్కడ నేర్చుకున్నటువంటి పిల్లలని ఏ రకంగా మనం ఇక్కడ ఉపయోగిస్తున్నామో దీన్ని తీసుకెళ్ళి పిల్లల దగ్గర కూడా అదే విధంగా వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి పిల్లలకి నేర్పి మంచి విద్యార్థులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాం.